బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6గురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తిని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిఫిన్ చేసేందుకు హోటల్కు వెళుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నాడు. ఇతడు షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమారేనని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో షాబాద్కు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మ, తన భార్య, 2 కుమారులను కత్తితో పొడిచి చంపి పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా హత్యల తర్వాత నిందితుడు తిమ్మాపూర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోని ఓ వెంచర్ గేటు ముందు కారును వదిలేసి పరారయ్యాడు. ఆదివారం ఉదయం 8:30 సమయంలో అతడు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న సుధాకర్ అనే వ్యక్తికి రోడ్డుపై ఓ అపరిచిత వ్యక్తి కనిపించాడు. ముఖానికి మాస్క్ ధరించిన అపరిచిత వ్యక్తి సుధాకర్ను ఆపి ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ముందుకు వెళితే తిమ్మాపూర్లో దొరుకుతుందని సుధాకర్ సమాధానమిచ్చాడు. అదే సమయంలో తిమ్మాపూర్ వైపు బైక్పై వెళుతున్న ఓ వ్యక్తిని ఇతడు ఆపి లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఇంతలో ఎదురుగా బైక్పై వచ్చిన కానిస్టేబుల్ మాస్క్ ధరించిన వ్యక్తిని అనుమానించి వెంటపడి తన బైక్ను అడ్డుపెట్టాడు. దీంతో అతడు బైక్ పైనుంచి దూకి పక్కనే వెంచర్ గోడ దూకేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అతన్ని వెంటాడి అక్కడ ఉన్న 2 వ్యక్తుల సహకారంతో అతని చేతులు కట్టి బైక్పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి సుధాకర్ తెలిపారు. అయితే కానిస్టేబుల్తో పాటు అపరిచిత వ్యక్తిని తీసుకువెళ్లిన వారు పోలీసులా కాదా అనే విషయం తనకు తెలియదన్నారు. మరోవైపు కొత్తూరు స్థానిక పోలీసులు గానీ, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ గానీ నిందితుడిని అరెస్టు చేసినట్లు ధృవీకరించడం లేదు. ఈ విషయం తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించినా పోలీసు ఉన్నతాధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. అయితే నిందితుడు రాజ్ కుమార్ దొరికినట్లు, ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, వదంతులను నమ్మొద్దని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశామన్నారు. మరోవైపు షాబాద్లో 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. పెట్రోల్ అయిపోవడంతో కారును వదిలేసి రైల్వే ట్రాక్ వైపు వెళ్లిన అతడు ఆత్మహత్యాయత్నం విఫలమైన తర్వాత పరారైనట్లు అనుమానిస్తున్నారు. 3 ఫోన్లు, 12 సిమ్ కార్డులను వినియోగించినట్లు గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, హైవేలు, శ్రీశైలం, కర్ణాటక మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించారు. ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న ఆపరేషన్ను 12 బృందాలకు విస్తరించారు. నిందితుడు రాష్ట్రం దాటి పరారై ఉండే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తెలంగాణతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అతడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రాజ్ కుమార్ హత్యల అనంతరం కారులో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే చేగూరు సమీపానికి చేరుకునేసరికి కారులో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి కాలినడకన తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వైపు వెళ్లినట్లు తేలింది. అక్కడ రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన చివరి క్షణంలో వెనక్కి తగ్గి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. అతడి వద్ద 3 మొబైల్ ఫోన్లు, 12కు పైగా సిమ్ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక నిఘా ద్వారా తనను గుర్తిస్తారనే ఉద్దేశంతో ప్రస్తుతం వాటిని ఉపయోగించడం లేదని భావిస్తున్నారు. అయినప్పటికీ అతడు వినియోగించిన అన్ని మొబైల్ నెంబర్లను సైబర్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అదే సమయంలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. జాతీయ రహదారి 44 వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీలు, విశ్రాంతి కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజ్ కుమార్కు తరచూ శ్రీశైలం వెళ్లే అలవాటు ఉందన్న సమాచారం నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించారు. సాధువుల వేషంలో లేదా భక్తుల మధ్య తలదాచుకునే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుమార్ అత్యంత కిరాతకంగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. తనపై పోక్సో కేసు నమోదుకు కారణమయ్యారనే కక్షతో ముందుగా బాలిక తల్లి, నానమ్మలను హత్య చేసిన అతడు అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్యతో పాటు నిద్రిస్తున్న 2 చిన్నారులను కూడా కత్తితో హత్య చేశాడు. కేవలం అరగంట వ్యవధిలో 3 ప్రాంతాల్లో 6గురిని హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న రాజ్ కుమార్ను పట్టించిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో షాబాద్ ఎస్ఐ రమేష్ను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రానా టిఫిన్ ఏంటి ఉంటుంది, టిఫిన్ ఏంటంటే అంటే తిమ్మాపూర్లో ఉంటా అని చెప్పిన అయితే బండి వేరే బండి ఏం చేసిన ఆపి వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుండే బండి మీకు కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిండు. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేదు. అప్పుడు 8, 9 నువ్వు పట్టుకోలే? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చినా? వెహికల్ మొత్తం నడుచుకుంటూ జామకాయ తింటున్నా? జామకాయ చేత పట్టుకుంటూ ఒకటి నడుచుకుంటూ అక్కడ వచ్చినట్టున్నాడు. వచ్చింది ఇదైతే పడ్డాడు. ఏ వెహికల్స్ లేవు? లేవు వెహికల్స్ ఒంటరి చేతిలో ఏం లేవు. ఆయన చేతిలో కూడా ఏం లేవు కదా? పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన దుంకిపోతుంటా ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుని గలవాటి ఒకటే ఎక్కువ ఆయన వేరే బైక్ మీద వచ్చిండా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద కానిస్టేబుల్ ఒకటే వచ్చాడు.